హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. పల్లవి ప్రశాంత్ ఏ తప్పు చేయలేదు. పల్లవి ప్రశాంత్ని అన్యాయంగా జైల్లో పెట్టారు. పల్లవి ప్రశాంత్పై అనేక రకమైన కుట్రలు జరిపారు. రాజకీయ కుట్రలు అనేకంగా పల్లవి ప్రశాంత్పై ఉన్నాయి అని చెప్పేసి పల్లవి ప్రశాంత్ లాయర్ ఎవరైతే రాజేష్ గారు ఉన్నారో ఈరోజు ప్రజావాణిలో సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసి ఆయన ఒక వినతి పత్రం అందించడం జరిగింది. దీని మీద విచారణ జరిపించాలి. ఎవరైతే కుట్రపూరితంగా పోలీసులు ఈ కక్షకు పన్నుకున్నారో వాళ్ళందరినీ కూడా విచారించి వాళ్ళపై ఏదైతే మనకు శిక్షలు ఉన్నాయో ఆ శిక్షలు వాళ్ళపై తీసుకోవాలి ఖచ్చితంగా. లేదంటే ఇక్కడ మన ప్రజాస్వామ్యం తెలంగాణలో ఉందా లేదా అని చాలామంది పబ్లిక్ అనుకుంటున్నారని చెప్పడం జరిగింది. కానీ ఎవడైతే అక్కడ పల్లవి ప్రశాంత్ తప్పు ఉంది అన్నపూర్ణ స్టూడియో కాడ అంటున్నారో వాడికి ఒక్కటే చెప్తున్నాను, ఆ అన్నపూర్ణ స్టూడియో కాడ నేనే ఉన్నా, నేనే ప్రత్యక్ష సాక్షి. మన ఛానల్లో మన లైవ్ వీడియోలో ఉంటుంది చూడండి. నేను లైవ్ వీడియో అలా పెట్టాను. ఎవడో గుర్తు తెలియని వ్యక్తి వచ్చి ఆ బస్ అద్దాలు పగలగొట్టడం జరిగింది. అంటే అక్కడ ఎవడ పగల